ఇక్కడ చేసేదేంటో తెలుసా? గులాబీ పువ్వులు. ఇది ఈ సంక్రాంతికి మేము చేసుకునే పిండి వంటల్లో ఒకటనమాట. ఇవి చేయటం చాలా చాలా ఈజీ అండి బాబు. ముందుగా మీకు సరిపడా క్వాంటిటీకి తగ్గట్టుగా చిన్నది పెద్దది దానికన్నా పెద్దది ఏదో ఒక గ్లాసుని తీసుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 గ్లాసు మైదా, 1 గ్లాసు వరిపిండి, 1 గ్లాసు పంచదార, ఈ 3 వేసి ఇక్కడ కనిపిస్తున్నంత పలచగా కలుపుకోండి. తర్వాత ఈ మాత్రం ఆయిల్ పోసుకొని పైన కడాయి పెట్టండి, కింద మంట పెట్టండి. నూనె మరిగిన తర్వాత ఆ గులాబీ అచ్చులు వేసే సట్టం కూడా బాగా వేడెక్కేదాకా నూనెలో ముంచండి. తరువాత ఆ సట్టాన్ని మనం కలుపుకున్న పిండిలో సగానికి పైగా ముంచి తొందర పడకుండా 10 సెకండ్లు అలాగే ఉంచి తర్వాత జాగ్రత్తగా ఆయిల్లో ముంచాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఈ సట్టం వేడెక్కి తీరాలి, లేకపోతే ఇలాంటి అచ్చులు రావు మీకు. కాసేపటికి వేడెక్కిన తర్వాత దానంతట అదే ఆ పిండి ఆ సట్టాన్ని విడిపించుకొని ఆయిల్లో పడుతుంది. అటు ఇటు తిప్పి వేపుకుంటే అంతే ఇంకా.